my channel. This is Sirichella. సో ఈరోజు నాకు ఫోటోషూట్ ఉందన్నమాట. యాక్చువల్లీ మెటర్నిటీ ఫోటోషూట్ ఇది. సో వెస్టర్న్ డ్రెస్సెస్తోని మేము షూట్ చేయబోతున్నాం ఈరోజు. నాది ఇంకా మా హస్బెండ్ది. బట్ ఎక్కువ మటుకు నా పోజెసే ఉంటాయి బికాజ్ బంప్ నాకు ఉంటుంది కాబట్టి. అండ్ కపుల్ పోజెస్ ఏమో ఉన్నప్పుడేమో తను వస్తారు. సో ఈరోజు షూట్ ఎలా ఉండబోతుందో అండ్ టుడేస్ day in my life vlog I'm gonna shoot and show you all. Stay tuned guys. సో నన్ను రెడీ చేయడానికి ఒక మంచి మేకప్ ఆర్టిస్ట్ ఇంకా హెయిర్ స్టైలిస్ట్ వచ్చారు. సో నేనేంటంటే మెటర్నిటీ గౌన్స్ అన్ని కూడా రెంటల్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ డాలస్లో ఒక అప్రోచ్ అయ్యారు నన్ను ఇన్స్టాగ్రామ్లో. సో తన దగ్గర నేను రెంటల్ తీసుకున్నాను. తను కూడా వచ్చారనమాట. సో వీళ్ళు మేకప్ రెడీ చేస్తున్న టైంలో నన్ను అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండే. లైక్ ఫేస్ నీ స్కిన్ మంచిగా అవుతుంది, ఫేస్ మంచిగా అవుతుంది, ఈ మధ్య గ్లో అవుతుంది బాగా, ఏమైనా చేయించుకున్నావా, కెమికల్ పీలింగ్ లాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకున్నావా, ఆర్ ఇంకేమైనా యూజ్ చేస్తున్నావా చెప్పు అని చెప్పేసి. సో నేను చెప్తూ ఉండే వాళ్ళకి ఇట్లా వాడుతున్నాను అని చెప్పి. అండ్ మీన్ వైల్ గ్యాప్లో నేను పునీత్ ఏం చేస్తున్నాడో కూడా చూద్దామని చెప్పి రూమ్లోకి వచ్చాను అనమాట. 2 రూమ్స్లో మేము రెడీ అవుతున్నాం. ఒక రూమ్లో ఆయన, ఒక రూమ్లో నేను. కెన్ ఐ కమ్? సెలెక్ట్ అయినా షర్ట్స్ ఇంతకి మొత్తము 4 అవుట్ఫిట్స్ ఉన్నాయి నావైతే. ఒకటి రెడ్, ఒకటి మెరూన్ కాదు వైన్ కలర్. ఫస్ట్ బ్లూ. ఇప్పుడు వేసుకుంటా బ్లూ. లైట్ కాపర్ బ్లూ. ఏ బ్లూ ఉంటుంది? కాపర్ బ్లూ కొంచెం ఆ కలర్. మేబీ లైట్ కలర్ వేసుకో బ్లూ కలర్ కి. దిస్ వన్? యా, దిస్ వర్క్స్. దిస్ గోస్ గుడ్ ఐ గెస్. ఇందాక ఏమైంది తెలుసా, మేకప్ వాళ్ళు వచ్చినారు కదా, ఇంకా రెడీ కాలేదు. కాదు, హెయిర్ ఒక్క చేసింది కానీ ఫోన్ మాట్లాడుతున్నా. యా బాగుంది. అయితే వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా, ఏ నీ ఫేస్ ఏంది ఇంత గ్లో అవుతుంది, ఏంటిది ప్రెగ్నెన్సీ గ్లో లేదా కెమికల్ పీలింగ్ ఏమైనా చేయించుకున్నావా, లేకపోతే ప్రెగ్నెన్సీలో రియల్ గ్లోనేనా ఇది, అంటే కెమికల్స్ అట్లా ఏం వాడకుండా అట్లా ఏమైనా చేయించుకుంటారు, ఏం చేయించుకోకుండా ఏమైనా వాడుతున్నావా, ఆర్ లేకపోతే ఇది ఇన్బిల్ట్ ఇట్లా ప్రెగ్నెన్సీలో గ్లో వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉండే. అంటే వాళ్ళు మేబీ చూడరేమో నా యూట్యూబ్ షార్ట్స్ అట్లా, నేను వాడేవని చెప్తా కదా జనరల్గా యూట్యూబ్ షార్ట్లలో, యూట్యూబ్ వీడియోస్లలో. సో అదే అనుకుంటుండే. కానీ వేసుకో ఒకదానికి నేను అనుకుంటున్నాను. బ్లాక్ వీనెక్ టీ షర్ట్, వైన్ కలర్ డ్రెస్ కి ఇది వేసుకో. బ్లాక్ అండ్ వైన్ మ్యాడ్ ఉంటుంది. నువ్వు చూసుకుంటూ ఉండు. సో నేను ఏం ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నానో వీళ్ళందరూ లైక్ మంచి గ్లో అవుతుంది అంటున్నారు కదా, అది మీకు కూడా చూపిస్తా. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను, ఇప్పుడు మీ అందరికి కూడా చూపిస్తాను నేను ఏం వాడుతున్నాను. సో కెమికల్ పీలింగ్ ట్రీట్మెంట్ అని చెప్పాను కదా, అది ఎట్లుంటుందో చూపిస్తాను. ఫస్ట్ ఇదిగోండి, ఇట్లా పీల్ చేస్తారన్నమాట, లేజర్ పెడతారు, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. నేనైతే అలాంటివి ఏది యూజ్ చేయలేదు. నేను జస్ట్ డర్మ్ డాగ్ది 2% కోజిక్ యాసిడ్ నైట్ క్రీమ్ యూజ్ చేస్తాను అనమాట. ఇది చాలాసార్లు చెప్పడం జరిగింది అండ్ మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇది చాలా తక్కువ ప్రైస్ అండ్ ఆల్సో ఫేస్ చాలా బాగవుతుంది, పెయిన్ కూడా ఉండదు మనకి. డాక్టర్స్ కూడా ఇదే రికమెండ్ చేస్తారు. Kojic acid is one molecule that works against dark spots very well. ఒకప్పుడు నాకు కూడా ఇలాగే ఉండేది. అంటే పింపుల్స్ వచ్చిపోయినాక డార్క్ స్పాట్స్ రావడం, పిగ్మెంటేషన్ ఉండడము, లిప్స్ చుట్టూ డార్క్ ఉండడము. ఈ డర్మ్ డాగ్ 2% కోజిక్ యాసిడ్ నైట్ క్రీమ్ ఏదైతే ఉందో ఇది ఇండియాస్ ఫస్ట్ బ్రైట్నింగ్ నైట్ క్రీమ్ అనమాట. దీంట్లో 3 బ్రైట్నింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి: కోజిక్ యాసిడ్, ఆల్ఫా అబ్యూటన్, ఇంకా నియాసినమైడ్. నేను ఇది మీ అందరికి ఒక 7 to 8 టైమ్స్ చెప్పుంటాను ఆ వీడియోస్ లో. ఆల్సో నేను అప్లై చేస్తున్నాను కూడా క్లిప్స్ ఇక్కడ వేస్తాను చూడండి. యూజువల్ గా మనందరికి నైట్ టైమే కదా స్కిన్ రిపేర్ చేసుకోవడానికైనా, రెజ్యువినేట్ చేసుకోవడానికైనా అండ్ డే టైం డామేజ్ ని రిమూవ్ చేయడానికైనా ఛాన్స్ దొరుకుతుంది. నైట్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచామనుకోండి సూపర్ బ్రైట్నింగ్ అండ్ గ్లో కనిపిస్తుంది అనమాట మన స్కిన్ పైన. అండ్ ఆల్సో అమ్మ కూడా పిగ్మెంటేషన్ కోసం నేను చెప్పినప్పటి నుంచి యూజ్ చేస్తుంది అండ్ షీస్ లవింగ్ ఇట్ నౌ. మీరు కూడా ఒక 2 వీక్స్ వాడి చూడండి, చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. నేనైతే ఇది ఆల్మోస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నా అండ్ ఇట్స్ లైక్ రియలీ అమేజింగ్. ఈ ప్రోడక్ట్ ని ట్యాగ్ చేస్తాను, ఆల్సో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మీరు కూడా పక్కా కొనాల్సిందే, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. ఆల్సో మీరు QR కోడ్ ని కూడా స్కాన్ చేసి ప్రోడక్ట్ ని కొనొచ్చు. ఇది ఎక్స్క్లూజివ్ గా purple.com లో అవైలబుల్ గా ఉంటుంది. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే 2 hours లోనే ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోతుంది అనమాట. గ్రేట్ కదా. చలో మరి ఇప్పుడు షూట్ కి రెడీ అయిపోయి వెళ్ళిపోదాం మనం. ఈ రోజు నేను షూట్ చేసేది 4 అవుట్ఫిట్స్ తోని. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. యాక్చువల్లీ ఇట్లా ఫిష్ కట్ అంటారు కదా, అంటే ఫిష్ ఫ్లేర్ అంటారు. సో మనకి 3/4 నీస్ వరకు టైట్ గా వచ్చి కింద మొత్తం ఇట్లా ఫ్లేర్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఏంటో మరి మెటర్నిటీ గౌన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం. ఇక్కడ యుఎస్ కల్చర్లో వేసుకునే వాళ్ళు మన ఇండియాలో డిఫరెంట్గా వేసుకుంటారు. ట్రై చేద్దామని చెప్పి మేము ఇట్లా ట్రై చేసామన్నమాట. సో నాకైతే అన్ని అవుట్ఫిట్స్ ఇట్లా రెంటల్ అవుట్ఫిట్స్ లాగా మెటర్నిటీ షూట్ కోసమే ఇవి మనకు అవుట్ఫిట్స్ ఎట్లా తర్వాత ఉపయోగం రావనే రావు.
సో నేను రెంటల్ అవుట్ఫిట్స్ లాగా తీసుకున్నాను. అది నేను అన్ని డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఎక్కడెక్కడ తీసుకున్నా అని చెప్పి. సో మీకు ఎవరైనా కావాలి ట్రై చేయొచ్చు. అండ్ ఇది సెకండ్ అవుట్ఫిట్ అనమాట. సో ఈ 4 అవుట్ఫిట్స్ నేను తన దగ్గర తీసుకున్నా. తన పేరు ప్రీతి. సో అన్ని డీటెయిల్స్ నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో దీనికి వచ్చేసి పునీత్వేమో అన్ని అవుట్ఫిట్స్ తనవే అనమాట. పాపం వాళ్ళకేం ఉండవు కదా, మనకి అన్ని ఫ్యాన్సీ ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ గురించి చెప్తా ఇప్పుడు. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫోటో స్పాట్ ప్లేస్. మా ఇంటి దగ్గర లేక్ ఉంటుంది కదా మేము ఉన్న అపార్ట్మెంట్లో. సో ఆ అపార్ట్మెంట్ దగ్గర లేక్ ప్లేస్లోనే కొంచెం దూరం వెళ్తే మ్యాండలే కెనాల్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అందరూ ఫొటోస్ దిగుతారు. చాలా మంచిగా ఉంటుంది. అంటే చిన్నగా ఒక రివర్ వాక్ టైప్ ఉంటుంది అనమాట. బాగుంటుంది చాలా. అండ్ ఇక్కడ అన్నిట్లా పాత బిల్డింగ్స్ లాగా కొంచెం ఫ్యాన్సీ డోర్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చాలా మంది వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటారు. గ్రాడ్యుయేషన్ అయినా కానీ గ్రాడ్యుయేషన్ పిక్చర్స్. ఇక్కడ ఎక్కువ మంది మెక్సికన్స్ కానీ యూఎస్ వాళ్ళు కానీ 16th బర్త్డే గ్రాండ్గా చేసుకుంటారు అనమాట. సో 16 years టర్న్ అయ్యిండ్రు అని చెప్పేసి ఫోటోషూట్ లాగా చేస్తారు. మనకి ఇండియాలో శారీ ఫంక్షన్, మెచ్యూర్ ఫంక్షన్ ఎట్లా చేసుకుంటాం మనం గ్రాండ్గా, ఇక్కడ అట్లా వాళ్ళు 16th బర్త్డే చేసుకుంటారు అనమాట. లైక్ ఫ్రాక్స్ వేసుకొని పిక్చర్స్ దిగడం. అండ్ ఎంగేజ్మెంట్ పార్టీస్కి ఇంకా ఇక్కడంతా దిగుతారు అది ఫ్రాక్స్ వేసుకొని. అలాంటివి బాగా జరుగుతాయి. సో మేమైతే మా మెటర్నిటీ షూట్ ఇక్కడ తీసుకున్నాము. పోజెస్ అన్నీ కూడా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉండే. అండ్ అక్కడ ఎల్లో డ్రెస్ వేసుకుంది కదా తనే అన్నమాట అవుట్ఫిట్స్ ఇచ్చినది. ప్రీతి తన పేరు. చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళు మాకు ఆ రోజు. సో తను అన్ని మాకు ఫొటోస్ చూపించి పోజెస్ చెప్తూ ఉండింది. సో వాటర్ అని చెప్పినా కదా, ఇదిగోండి ఇవన్నీ యాక్చువల్లీ మా ఇంటి దగ్గర లేకుంది కదా అదంతా సేమ్ వాటర్ అనమాట. ఇంత దూరం వరకు వస్తాయి. నైట్ టైం అయితే ఆ చెట్లకు అన్నీ కూడా లైట్స్ ఉంటాయి, చాలా బాగా కనిపిస్తుంది. మా యానివర్సరీ అప్పుడు కూడా మేము ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకున్నాము. ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇక్కడ వచ్చి ఫొటోస్ దిగినాం అనమాట. దీని చుట్టూ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. హ్యాపీనింగ్ ఉంటుంది ప్లేస్ అంతా బాగుంటుంది. ఈ అవుట్ఫిట్కి వచ్చేస్తే డార్క్ వైన్ కలర్ అవుట్ఫిట్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి ఫుల్ గేరా వచ్చింది. అంటే నెట్టెడ్ క్లాత్తో ఇది మొత్తం ఫ్రిల్స్ పెట్టి చేసిన అవుట్ఫిట్ అనమాట. సో ఇది కస్టమైజ్డ్ అవుట్ఫిట్ తనే చేసిందంట. ఇండియా నుంచి డిజైన్ చేయించుకొని కుట్టించుకొని తీసుకొచ్చినారు. చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉండే దీంట్లో. బట్ వీ చూస్ వైన్ కలర్. అన్నీ ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క కలర్ తీసుకుందామని చెప్పి అనుకున్నాం. అండ్ దీనికి బెల్ట్ అవన్నీ కూడా తనే నాకు ప్రొవైడ్ చేశారు. అండ్ హెయిర్ స్టైల్ మేకప్ అవన్నీ కూడా చేయించుకున్నాను. బికాస్ ఫోటోషూట్ అంటే ఒక మంచి మెమొరీ లాగా ఉండాలి అని చెప్పి నాకు ఎప్పుడు అనిపిస్తుంది అనమాట. సో ఇట్లాంటి ప్రాపర్ ఒక మంచి ఫోటోషూట్ మేకప్ చేయించుకొని హెయిర్ స్టైల్ చేయించుకొని ఫోటోగ్రాఫర్ని పిలిపించుకొని తీయించుకోవడం అనేది అంత ఈజీ కాదు. మంచి స్పెషల్ ఈవెంట్స్ని చేయించుకుంటాం కదా. సో అలా మేము ఇది ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ నౌ ఇట్స్ అవుట్ఫిట్ 3. సో ఈ మ్యాండలే కెనాల్ దగ్గర ఆ 2 అవుట్ఫిట్స్తోని ఫస్ట్ 2 అవుట్ఫిట్స్తో తీసుకున్నాము. తర్వాత మేము ఎవ్రీ అవుట్ఫిట్ చేంజ్కి ఇంటికి రావాల్సి వచ్చిందనమాట. సో ఆ మ్యాండలే కెనాల్ దగ్గర నుంచి మళ్ళీ కార్లో ఇంటికి వచ్చి అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని కొంచెం మేకప్ కూడా లుక్ మార్చుకొని ఇంకొక అవుట్ఫిట్తో షూట్ పెట్టుకున్నాం. సో ఇంకా మిగతా 2 అవుట్ఫిట్స్ ఏమో ఇంటి దగ్గర మా లీజింగ్ ఆఫీస్ దగ్గర ఇంకా మా పూల్ దగ్గర తీసుకున్నాము. బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అన్నారు. సో ఇక్కడే మేము షూట్ చేసుకున్నాం అనమాట. సో నాకు ఏదైనా కానీ స్పెషల్గా గుర్తుండిపోయేలాగా మంచి మెమొరీస్ ఉండేలాగా చేసుకోవాలనిపిస్తుంది. ఏ ఈవెంట్ అయినా కానీ చిన్నప్పటి నుంచి అంతే అనమాట. ఏమో మరి అంటే మా డాడీకి కూడా అట్లనే అనిపిస్తుంది. ఏదైనా గ్రాండ్గా చేయాలి, పిల్లలకి మళ్ళీ రాదు. ఎవ్రీ ఇయర్ బర్త్డే అంత స్పెషల్ ఏమి ఉండదు. ఓకే మనం స్కూల్కి వెళ్తాం, చాక్లెట్స్ ఇస్తాం, కాలేజ్కి వెళ్తాం, ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాం అట్లా. బట్ ఫస్ట్ బర్త్డే ఉంది కదా అది మెమొరీ ఉండిపోవాలి పిల్లలకి ఫొటోస్ చూసుకున్నప్పుడు అని చెప్పి నా ఫస్ట్ బర్త్డే మా డాడీ ఫుల్ గ్రాండ్గా చేసిండే. అండ్ మళ్ళీ తర్వాత నా శారీ ఫంక్షన్ గ్రాండ్గా అయింది చాలా. ఆ తర్వాత నా స్పెషల్ ఈవెంట్స్ అని అంటే మా ఎంగేజ్మెంట్ నాది ఇంకా మా హస్బెండ్ది. తర్వాత మా పెళ్ళి మస్తు గ్రాండ్గా జరిగింది. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మా హస్బెండ్కి తనకు కూడా ఇట్లా నాలాగానే మంచిగా గుర్తు ఉండేలాగా చేసుకోవాలని చెప్పి బాగుంటుంది. సో మా యానివర్సరీ కూడా మేము గ్రాండ్గా చేసుకున్నాం. ఇండియా వచ్చి నేను ఇంకా పునీత్ చేసుకున్నాము. అప్పుడు మా మామయ్య చేశారనమాట ఈవెంట్. వాళ్ళు హ్యాపీ ఉంటారా, వాళ్ళు ఇట్లా కోరుకుంటున్నారా, చలో చేసేద్దాం అని మా మామయ్య కూడా లేదు చేయాల్సిందే, మీరు అనుకున్నారు మీరు చేసుకోవాలని చెప్పి అది మనం ఫాలో అవ్వాల్సిందే, మనం చేయాల్సిందే అని చెప్పి అందరికీ కాల్ చేసి అందరిని ఇన్వైట్ చేసి ఆ ఈవెంట్ గ్రాండ్గా చేశారనమాట. అండ్ దిస్ ఇస్ అవుట్ఫిట్ 4. సో ఇది లాస్ట్ అవుట్ఫిట్. మార్నింగ్ ఎప్పుడు 10:30కి అట్లా స్టార్ట్ చేసినాం మేము. మేకప్ అవన్నీ స్టార్ట్ అయింది 10:30కి అనమాట. మేకప్ అయిపోయినాక హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫస్ట్ షూట్ మేము స్టార్ట్ చేసింది 12 ఆ టైంకి అనుకుంటా. కొంచెం ఎండ వచ్చినాక స్టార్ట్ చేద్దాము, చల్లగా ఉంటుంది ఆ రోజు.
అంటే కంపారిటివ్లీ బెటర్ కొంచెం వెదర్ అన్ని డేస్తో కంపేర్ చేస్తే. విండ్ ఎక్కువ ఉండే అన్నమాట కొంచెం ఆ రోజు. సో అందుకే మేము కొంచెం ఎండ వచ్చినాక చేద్దామని చెప్పి అట్లా అనుకున్నాము. బికాస్ స్వెటర్స్ అవన్నీ వేసుకోలేను కదా నేను. సో అట్లా మధ్యాహ్నం స్టార్ట్ చేసినాం. అండ్ ఈ షూట్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ అయిందనమాట. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి షూట్ చేసుకొని షూట్ అయిపోయినాక లంచ్ చేసినాం. ఆ గ్యాప్లో స్నాక్స్ అన్నీ కూడా బాగా తిన్నాం అనుకోండి. బట్ చెప్తున్నా టైం ఇట్లా అయింది అని చెప్పి. సో ఈ లాస్ట్ పింక్ కలర్ అవుట్ఫిట్తో షూట్ ఏమో లీజింగ్ ఆఫీస్లో అయింది. సో ఇది చూస్తే మీరు గుర్తుపడతారు. నా శారీస్తో ఉండే రీల్స్, డాన్సెస్ చేసే రీల్స్ అవన్నీ కూడా ఇక్కడే క్యాప్చర్ చేసినాం అనమాట. సో వీకెండ్సే మా హస్బెండ్కి కుదురుతుంది. మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ ఇట్లా లీజింగ్ ఆఫీస్లో ఉండే వీడియోస్ అయితే మా హస్బెండే క్యాప్చర్ చేస్తారు. అండ్ ఇంట్లో ఏమైనా వీడియోస్ తీసుకోవాలి అని అనుకుంటే అవి నేను స్టాండ్ పెట్టుకొని తీసుకుంటాను అనమాట. అండ్ ఈ అవుట్ఫిట్తోనే ఇంకా లాస్ట్ మా షూట్. సో నేను ఇంకా పునీత్ కొన్ని ఇట్లా ఫంకీ పోజెస్ పెట్టి తీస్తుండే. సో ఇద్దరం ఇట్లా బంప్స్ చూపించుకుంటూ ఒక పోజ్ అనమాట, మంచి మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పి. అండ్ లాస్ట్కి ఇగోండి ఈ పోజెస్ ఏమో మా హస్బెండ్ సజెస్ట్ చేశారు, ఇట్లా దిగు బాగుంటాయి అని చెప్పేసి. ఇంక ఇక్కడితో నాకు ఓపిక అయిపోయింది అండ్ ఆల్సో ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో మీరు మొత్తం షూట్ ప్రాసెస్ చూసారు కదా. అండ్ ఇప్పుడు నేను రాజ్మా కర్రీ ఎట్లా చేస్తున్నాను కూడా ఈ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. సో చాలా మంది నన్ను అడిగారు, షార్ట్స్ లో పెట్టాను, యూట్యూబ్ షార్ట్స్ లో అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ లో పెట్టాను నేను హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి. అప్పుడు చాలా మంది చూసి టెక్స్చర్ చాలా బాగా వచ్చింది, క్రీమీగా రెసిపీ చూపించని అడిగారు. సో ఇవాళ చేస్తున్నా కాబట్టి రాజ్మా కర్రీ ఎట్లయినా మీకు కూడా షూట్ చేసి ఇది చూపిద్దామని చెప్పి అనుకున్నాను. సో ముందు రోజే నేను రాజ్మా నానబెట్టుకున్నాను అనమాట. అదంతా ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. అయితే రాజ్మా ఈరోజు మనం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి. రాజ్మా నానకపోతే కడుపు నొప్పి వస్తుంది. సో మంచిగా నానాలి. అట్లీస్ట్ 8 to 10 hours ఇవి మంచిగా నానేలాగా చూసుకోవాలన్నమాట. నానిపోయిన తర్వాత ఇదిగోండి ఇట్లా కొంచెం ఇట్లా ష్రింక్ అయినట్టుగా అనిపిస్తాయి మనకి. రాజ్మా అంతా కూడా ప్రాపర్గా నానినాయి అని మనకు తెలవాలంటే ఇట్లా చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో కర్రీ క్రీమీగా రావాలంటే ఎంత క్వాంటిటీస్లో మనం రాజ్మా వేయాలి, ఎంత వెజిటేబుల్స్ వేయాలనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే ఈ 1 cup ఆఫ్ రాజ్మా వేసాను. అవి నానిన తర్వాత కొంచెం ఉబ్బుతాయి కదా, ఎట్లయినా ఎక్కువ అవుతుంది అనమాట. నేను మా హస్బెండ్ రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ తీసుకుంటాము. సో మాకైతే ఈ ఇద్దరికి ఇది సరిపోతుంది. నానిన తర్వాత ఆ వాటర్ అంతా పడేసి ఒకసారి మళ్ళీ కడిగేసుకోవాలి. రాజ్మాని కడుక్కొని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు ఇంకా దాల్చిన చెక్క ఈ రెండే వేయాలి. మళ్ళీ తర్వాత ఇంకా వేయక్కర్లేదు. సో ప్రెజెంట్ అయితే ఈ బిర్యానీ ఆకు ఇంకా దాల్చిన చెక్క వేసేస్తున్నాను నేను. దీంట్లోనే బాయిల్ చేసినప్పుడు ఎందుకు వేయాలి, కర్రీ వేస్తున్నప్పుడు వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు, కానీ మంచి ఫ్లేవర్ తాకాలి రాజ్మాలో అని అంటే దీంట్లో వేస్తేనే బాగుంటుంది బాయిల్ చేసే ముందు. అండ్ ఇప్పుడు అంతా కడిగి పెట్టుకున్న రాజ్మా అంతా కూడా వేసేసుకొని వాటర్ వేయాలన్నమాట. సో 1 cup ఆఫ్ రాజ్మాకి నేను 3 cups ఆఫ్ వాటర్ వేసాను. దీంట్లో 1 spoon ఉప్పు, ఇంకొక 1 spoon పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇది త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కాదు, అందుకే మనకి ఎటువంటి ప్రాబ్లం రావద్దు అని అంటే దీన్ని మంచిగా నానబెట్టుకోవాలి, తర్వాత మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. లేకపోతే కడుపు నొప్పి వస్తుంది, ఎసిడిటీ అవుతుంది. సో రాజ్మా కర్రీ చాలా అంటే చాలా సింపుల్ అనమాట. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో దీనికి ఏమేమి వెజిటేబుల్స్ కావాలంటే, సో మనకు కర్రీ మంచి క్రీమీ కావాలంటే అన్ని చిన్న కట్ చేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర ఇంకా టమాటో అనమాట. టమాటో కూడా క్రషర్లో వేసేసాను. మంచి కొంచెం ఇట్లా కచ్చపచ్చ ప్యూరీ లాగా అయిందనమాట. అండ్ ఆల్సో దీనికి మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కావాలి. మీరు రెడీగా అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా మంచిది, దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర కొన్నది ఉందన్నమాట, సో అదే యూజ్ చేసేస్తున్నాను. అండ్ వెజిటేబుల్స్ కట్ చేస్తున్న టైంలో నాకు చెయ్యి కూడా కట్ అయింది. సో బ్యాండేజ్ వేసుకొని చేస్తున్నాను అనమాట. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద ప్రాసెస్. సో ఒక బాణలీలో కొంచెం ఆయిల్ వేసుకొని, నేను చాలా కొంచెమే ఆయిల్ వేస్తాను అనమాట. దాంట్లో పోపు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మసాలా లైక్ బిర్యానీ మసాలా వేయాల్సిన అవసరం లేదు, బికాజ్ మనం బాయిల్ చేసినప్పుడే వేసేసుకున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు కొన్ని ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటో ప్యూరీని మొత్తం వేసేసుకోవాలన్నమాట. సో దీంట్లో కొంచెం ఈ టమాటోస్ మంచిగా ఉడకాలంటే కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నా. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా 5 విజిల్స్ వచ్చిన రాజ్మా, అది చూపిస్తున్నాయి చూడండి. ఇట్లా ఉడకాలన్నమాట. ఇంత కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ మెత్తకు కూడా అయిపోకూడదు, బికాజ్ మరి మళ్ళీ బాయిల్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ రాజ్మాని మనం ఆల్రెడీ ఆనియన్స్ ఇంకా టమాటోస్ ఫ్రై చేసుకున్నామా దాంట్లో వేసేయాలన్నమాట విత్ వాటర్. రాజ్మాని మనం 3 cups వాటర్తోని బాయిల్ చేసుకున్నామా, సో అవి అంటే వాటర్, రాజ్మా ఇంకా దాంట్లో ఉన్న బిర్యానీ ఆకు ఇంకా దాల్చిన చెక్క అన్నీ కలిపి ఇందులోకి వేసేసేయాలన్నమాట. వేసి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేస్తున్నప్పుడు కొంచెం వేసినాం కాబట్టి.
కాబట్టి కారం, ధనియాల పొడి ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. దీంట్లో ఇంకొక 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత టెక్స్చర్ వచ్చేసి కొంచెం క్రీమీగా ఆల్రెడీ అయిపోతుంది. సో ఒక 90% కుక్ అయిపోయినట్టే. దీంట్లో ఇప్పుడు మనము చాలా ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి, అప్పుడైతే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అనమాట. సో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మీకు కావాలంటే ఇంకొంచెం టెక్స్చర్ స్మూత్గా క్రీమీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని హీట్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేసుకోలేదు. అంతే, కర్రీ అయిపోయినట్టే. మీరు కావాలంటే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక వేరే సెపరేట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూడండి ఫైనల్గా కర్రీ ఎంత మంచిగా వచ్చిందో. టెక్స్చర్ అయితే టూ మచ్ క్రీమీ అనమాట. ఇట్లా క్రీమీ ఉంటేనే నాకు కానీ మా హస్బెండ్ కానీ బాగా నచ్చుతుంది. అండ్ కొత్తిమీర ఫ్లేవర్తో అయితే యమ్మీ అంటే యమ్మీ ఉంటుంది. అండ్ కంపల్సరీ ఎవ్రీడే నా లంచ్లో ఈ సాలెడ్ అయితే ఉండాల్సిందే. సో క్యూకుంబర్, క్యారెట్, ఇంకా నేను బ్రాకలీ కూడా తింటాను అనమాట బాయిల్ చేసుకొని. సో చూసారు కదా, క్రీమీ టెక్స్చర్ ఉన్న రాజ్మా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సో హోప్ యూ ఆల్ హావ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో షూట్ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ the bell icon for more updates. Until then, take care, bye bye, and wait for the next video.